అండి సుశాంత్ గారు. రోజు సెట్ లోనే కలుస్తూ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నాం మిమ్మల్ని బాలాశంకర్ సెట్లో. అదే నాకు తెలుసు మీకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం. సెట్ లో ఉంటాం కానీ లేకపోతే చాలా సార్లు ఆయన ఈవెంట్ లో ఆయన లేకపోతే ఫంక్షన్కి వెళ్తే ఆయన మీరు ఉంటారు ఎప్పుడు. సో నాకు అది తెలుసు. అదొక అదృష్టం సార్, పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా అట్లా. మావయ్యతో ఎవరైనా జనరల్గా తాతయ్యతో మావయ్యతో కలిసి చేయాలని కలిసి చూడాలని ఇట్లా కోరికలతో ఉంటారు. సడన్గా మావయ్యతో అవకాశం రాకుండా మెగాస్టార్తో అవకాశం ఛాన్స్ ఎలా కొట్టారు? అది అనుకుని జరిగింది కాదండి. అది నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను 2 చేతులతో లాక్కుని తీసుకున్నాను. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. సో ఏది ప్లాన్డ్ కాదు. ఇలాంటి ప్లాన్ చేస్తే జరగవు. ఇలాంటి అనుకున్నారు మేర్ రమేష్ గారు, చిరంజీవి గారు, సుశాంత్ అయితే దీనికి బాగుంటుంది అని అనుకున్నారు. అది వాళ్ళు అనుకోవడం మూలంగానే ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. ఓకే ఓకే. అంటే ఏదైనా సినిమాలో పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ గెస్ట్ అపీల్ చేయడం వేరు, సాంగ్లో కూడా చేస్తూ మెగాస్టార్ అంటే డాన్సింగ్ అసలు అది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా. నాకు మెయిన్ రీజన్ సినిమా చేయడానికే అది. నేను ఫస్ట్లోనే ఈ సాంగ్ ఉంది అని, ఈ సీన్స్ ఉన్నాయని చెప్పారు మేర్ సార్. ఈ సాంగ్ ఉంటుంది, ఒక సంగీత్ సాంగ్ లాగా ఉంటుంది, సార్తో పాటు నువ్వు, కీర్తి, తమన్నా అని చెప్తే, ఓ డాన్స్ ఉంటుందా సార్? ఉంటుంది అని అంతా అయిపోయింది. వెళ్ళిపోయినప్పుడు సార్ సాంగ్ ఉంటుంది కదా సార్ అని చెప్పారు. మెయిన్ బుక్ అయిపోయాను. అంటే సీన్స్ ఉండటం ఇవన్నీ మెగాస్టార్ గారితో స్క్రీన్ షేర్ చేయడమే ఇట్స్ బిగ్ థింగ్. బట్ సాంగ్ అనేసరికి ఇంక నేను హుక్ అయిపోయాను. అంటే ఇది నేను చేయాల్సిందే. ఇది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అసలు ఎంతమందికి వస్తుంది, మా జనరేషన్లో ఎంతమందికి వస్తుంది. సో 100% ఇది చేయాలి అని అనుకున్నాను. మెహర్ రమేష్ చాలా కష్టపడి ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది, నాకు తెలుసుండి. తన రోజు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు కాబట్టి. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా క్యారెక్టర్ చెప్పినప్పుడు యాక్చువల్గా మామూలుగా జస్ట్ నాది కాకుండా స్టోరీ మొత్తం చెప్పారు. స్టోరీ మొత్తం జస్ట్లా చెప్పారు. సో వెరీ క్లియర్లీ ఇదేంటంటే చిరంజీవి గారు, కీర్తి వాళ్ళిద్దరు బాండ్, బ్రదర్ సిస్టర్ బాండ్ మీద నడిచే సినిమా ఇది. దాంట్లో తమన్నా హీరోయిన్, ఆపోజిట్ చిరంజీవి గారు. సో నా రోల్ అనేది ఇట్స్ అ క్యామియో ఆర్ గెస్ట్ రోల్ ఆర్ స్పెషల్ అపియరెన్స్. ఇది అంటే నా సినిమాలో నేను ఒక బ్రీజ్ లాగా అలా వచ్చి వెళ్తాను. సో బట్ ద పిల్లర్స్ మెయిన్లీ ఫస్ట్ 2 పిల్లర్స్ ఆర్ చిరంజీవి గారు, కీర్తి, ఎందుకంటే వాళ్ళ మీద ఉంది. అది నాకు క్లియర్గా చెప్పారు, అది నాకు తెలుసు. సో నాకు వన్ ఈజ్ ఆయన చెప్పిన కొన్ని సీన్స్ చాలా ఫ్రెష్గా అనిపించింది. నేనున్న కొన్ని సీన్లు నాకు చాలా బ్రీజీగా. అండ్ మేర్ రమేష్ గారు మెయిన్గా అందరినీ చాలా పర్టికులర్గా శ్రద్ధ తీసుకుంటారు ప్రజెంట్ చేసే విధానం. ఆయన సినిమాలు అన్నీ చూసినా కానీ, సో ఆయనే దగ్గరుండి నాకు హెయిర్ కట్ చేయించి, నాకు లాంగ్ హెయిర్ ఉంది రావణాసురాలో. అప్పుడు మహేష్ బాబు గారి హెయిర్ స్టైల్ సల్మాన్ అని షూట్ కోసం వచ్చినట్టున్నారు, సార్కి పరిచయం. ఆయన్ని పిలిచి నా హెయిర్ కట్ చేసి దాన్ని మళ్ళీ జాన్ నా హెయిర్ స్టైలిస్ట్ దీన్ని ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పి స్టైలిస్ట్ని శరణ్య అని ఆయనే సెలెక్ట్ చేసి నా ఫ్యాషన్ స్టైలిస్ట్. నా కలర్స్కి అసలు నాకు పెద్ద మేబీ మొత్తం దాంట్లో ఒక ఆప్షన్ ఇచ్చారేమో, మిగతా అన్ని ఆయన రెడ్డి గారు ఈ కలరే. నేను ఏదన్నా శరణ్య ఈ కలర్ కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం అంటే లేదు సార్, కలర్ అయితే కాంప్రమైజ్ అయ్యారు. సో అంత కేర్ తీసుకున్నారు. అండ్ నాకు చెప్పిన ఫ్యూ సీన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ చెప్పిన ఫ్యూ సీన్స్ చిరంజీవి గారితో, తమన్నాతో, కీర్తితో. సో ఇటు చూసినా ఇట్ వాస్ ఫన్. అండ్ తమన్నాతో చేశాను, బ్రదర్ అండ్ సిస్టర్గా చేస్తున్నా, దట్స్ అ బిగ్ కాంట్రాస్ట్. కీర్తి మనకి తన లైఫ్ టైం గుర్తుండిపోయే మహానటి సినిమా. చాలా పెద్ద సినిమా చేసింది. రీసెంట్గా మహేష్ బాబుతో చేసింది, నానితో దసరాలో చూశాను. సో తనతో చేయడం కూడా ఇట్ వాజ్ లైక్ సో ఇట్ వాజ్ నా క్యామియో అయినా సరే ఇట్ వాజ్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ క్యామియో. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ నాకు ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అంటే తమిళ వర్షన్, ఒరిజినల్ వర్షన్ మీరు చూసారా? చూడలేదు, నేను అప్పటికి చూడలేదు. నేను మేయర్ గారిని అడిగాను చూడమంటారా అంటే,
లేదు సుశాంత్ చూడవసరం లేదు, మార్పులు చేర్పులు ఎక్కువ చేయడం. ఇది కొత్తగా ఆ ఫ్రెష్ టేక్ ఉంటుంది కదా, అండ్ ఆల్రెడీ చాలా మార్పులు చేశాము, అండ్ దీంట్లో ఆ ఒరిజినల్ దాంట్లో నా దాంట్లో మేబీ 1 or 2 సీన్స్ ఉంటాయేమో, నేను చూడలేదు కానీ నాకు చెప్పారు. ఓకే ఓకే సో దీన్ని నన్ను మైండ్లో పెట్టుకుని ఎక్స్టెండ్ చేశారు. ఓకే మేబీ ఎక్స్టెండ్ చేసి తర్వాత నన్ను అనుకున్నారేమో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో కన్నా ఇంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అవును. సో ఆ సినిమా చూసినా కానీ నాకు రెఫరెన్స్ పాయింట్ దొరికేది కాదు, సో నేను చూడలేదు. అండ్ నాకు ఎప్పుడు ఇంకొక సినిమా వస్తుంది అంటే బై ఛాన్స్ నేను మిస్ అయ్యానంటే, నేను నాకు ఆ ఒరిజినల్ ఇఫ్ ఐ నో ఒక తెలుగు రీమేక్ వస్తుందంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ కూడా నేను ఆ ఒరిజినల్ చూడను. అవును. అప్పుడు దాకా చూడకపోతే అరే ఇది ఎలాగో వస్తుంది కదా మనం ఇది చూద్దాం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అయ్యప్ప క్వశ్చన్ చూడలా, అప్పుడు భీమ్లా నాయక్ వస్తుందని చెప్పారు. సో నాకు ఆప్షన్ ఉన్నా కానీ నేను ఇది ఫ్రెష్గా చూద్దాము అని చెప్పి నేను భీమ్లా నాయకే డైరెక్ట్గా చూసాను. ఓకే ఓకే. సో అట్లా ఇప్పుడు మీ మదర్ సినిమా తమన్నా హీరోయిన్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సిస్టర్ క్యారెక్టర్ ఫస్ట్ టైం సెట్లో కలిసినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? అస్సలు లేదు, అంటే ఆ చిన్న థాట్ కూడా రాలేదు. ఐ నో ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేంటి ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ చేశాను, బట్ ఐ గెస్ ఇట్స్ బీన్ వెరీ కామన్. తాతగారి టైంలో కానీ లేకపోతే తర్వాతలో కానీ యూనో హీరో హీరోయిన్గా చేసి బ్రదర్ సిస్టర్గా చేసి, ఇప్పుడు ఈ హిందీలో జోష్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఐశ్వర్యరాయ్ గారు ముందు చేసి దీంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ చేశారు. ఫస్ట్లో ఆడియన్స్గా నాకు కూడా అవునా అనిపిస్తుంది, కానీ వన్స్ వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్, సో నాకు ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు సీన్ వరకే విన్నాను అనమాట. నాకు తమన్నా క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటుంది. సో మధ్యలో అడిగారు చిరంజీవి గారు ఒకసారి అడిగి, అవును మీరిద్దరిలో యాక్చువల్గా సినిమాలో ఎవరు పెద్ద అని చెప్పి అడిగితే అప్పటికి మాకు చెప్పలేదు. సో నేను కీర్తి ఇలా నేను తమన్నా ఇలా చూసుకుంటున్నాం, అవును ఎవరు అంటే మేర్ సార్ ఏమో ట్విన్స్లే అని అన్నారు, అలా అన్నారు. తర్వాత ఐ థింక్ మేబీ అన్నయ్య చేసినట్టున్నారు తర్వాత, బట్ యా సో ఫర్ లాంగ్ టైం మేము యాక్ట్ చేస్తుంటే మాకు బ్రదర్ అండ్ సిస్టర్ తెలుసు, కానీ అంటే పెద్ద చిన్న లేదనమాట, సరదాగా ఉంది. తమన్నా ఏముంది? తమన్నా రెమినిసింగ్, నేను అదే మొన్న కూడా చెప్పాను, యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమాకి తను అప్పటికే 3-4 సినిమాలు చేసింది. సో యాక్చువల్గా నాకు యూనో నేను షైగా ఉండేవాడిని, సో యాక్చువల్లీ తను నాకు చిన్న చిన్న టిప్స్ అప్పుడు చెప్పింది. సో అప్పుడు నాకు కొన్ని సీన్స్కి తను హెల్ప్ చేసింది, సో అది నాకు గుర్తు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వీ గ్రోన్ యాజ్ యాక్టర్స్, సో కానీ తను అప్పుడు ఎంత డెడికేషన్ ప్రిపరేషన్, సీన్ ముందు ప్రిపరేషన్ తన జోన్లోకి వెళ్ళిపోద్ది, పక్కకి వెళ్ళిపోయి. సో ఇప్పుడు కూడా అదే ప్రిపరేషన్, అదే అడిగాను. అప్పటి నుంచి ఇప్పటికి సేమ్ ప్రాసెస్, మాత్రం సేమ్. ఎంత సక్సెస్ వచ్చినా ఏం వచ్చినా కానీ ప్రాసెస్ అయితే అదే, డెడికేషన్ అదే ప్రాసెస్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.